నమస్తే నేను ప్రియా మైటీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖను టెక్నాలజీ కేంద్రంగా నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తీర్చిదిద్దుతామన్న సీఎం. కాగ్నిజెంట్తో పాటు మరో 8 ఐటీ కంపెనీల కార్యకలాపాలకు శ్రీకారం. కొత్త కంపెనీల రాకతో 3,740 కోట్ల పెట్టుబడులు, 41,700 ఉద్యోగాలు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం. లోయలో పడిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్సు చింతూరు నుండి మారేడుమిల్లి వెళ్తుండగా ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం. విశాఖ జిల్లా గాజువాకలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. విశాఖలో ఐటీ ఎకోసిస్టమ్ ఏర్పడుతోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల విశాఖ ఐటీ కేంద్రంగా అవతరిస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నంలో కాపులుప్పాడ ఐటీ హిల్స్ లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 25,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం 1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ పూర్తి కానుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణాన్ని కాగ్నిజెంట్ పూర్తి చేసుకోనుంది. అప్పటి వరకు తాత్కాలిక కార్యాలయంలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. సంస్థ CEO రవికుమార్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. We will make you proud. We will make Andhra Pradesh proud. We will make Telugu community proud. In Andhra Pradesh, ease of doing business is anyway given. We are today talking about speed of doing business. In Andhra Pradesh, decisions don't get stuck in files. They turn into foundations like today. To a lot of the Andhrapreneurs, to a lot of the Fortune 500 companies who are here today, where I had the opportunity to break ground on your campuses. All of you know I never even met you till you broke ground. That was my understanding with all of you. I said I'll clear everything, but I will see you at the ground breaking. Some of the companies, I must admit, we cleared the file day first today. I was in the US. In my travel between US and Canada, I cleared the files. Yesterday in the cabinet meeting, their incentive package got cleared, and today we broke ground. That is the speed of doing business that Andhra Pradesh means. Today, sir, when I had breakfast with Ravi Garu, I showed him the ad that the government of Andhra Pradesh gave. And we had Cognizant. I said, it's no longer red tape, not red carpet, but we have a red veil which we unveiled, and there is Cognizant behind it. That is what Andhra Pradesh today stands for. Honestly, for youngsters like me and majority of the first-time MLAs and ministers in Mr. Naidu's cabinet, we are really excited. We are very lucky. నిన్నే మైక్రోసాఫ్ట్ వచ్చి 1,58,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అదే మరి ఇటీవల కాలంలో అమెజాన్ వచ్చి మేము 3,50,000 కోట్లు పెట్టుబడులు పెడతామని వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మెటా వచ్చి మేము కూడా 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని పరిస్థితికి వచ్చారు. అంటే దీన్నంతా ఇండికేషన్ ఏంటంటే ప్రపంచానికి నాలెడ్జ్ని అందించే శక్తి, సేవలు చేసే శక్తి భారతదేశానికి ఉంది. అలాంటి భారతదేశంలో మనం ఉండడం మనందరికీ గర్వకారణం. ఈరోజు 2047 వికసిత్ భారత్. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా భారతదేశం ఉంటుంది. నెంబర్ 1 సిటిజన్గా భారతీయులు ఉంటారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దానికి కారణం 1 మనం రిఫార్మ్ తీసుకురావడం, 2 ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవడం, 3వది డెమోగ్రఫిక్ డివిడెంట్ రావడం, అన్నింటికంటే ముఖ్యంగా రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్. దట్ ఈజ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉండడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మనకు తయారైంది. ఒకప్పుడు ఇండియన్స్ అంటే మనం అందరం కూడా
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ బస్ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్ రోడ్డు వద్ద లోయలోకి దోసుకెళ్లింది. ఘటనా స్థలి వద్ద ప్రయాణికులు హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన బస్సులో నిండుగా ప్రయాణికులు ఉన్నారు. భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకుని అన్నవరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మా డ్రైవర్ బయట పక్కన కూర్చోన్నాడు. ఆ డ్రైవర్ పక్కన కంట్రోల్ తప్పి బండి అప్సైడ్ సార్ బంధువా సార్ ఒక 3:30 నుంచి 4 పైన 3:30 ప్రమాదానికి కారణం ఏంటి అసలు? ఏదో కంట్రోల్ రాలేదు. మనిషి ఏమన్నా ఇలాంటిది అట్లంతా ఏం లేదు. అట్లంతా అలవాటు లేదు. కూడా ఏం లేదు. బాగానే ఉన్నాడు. ఘాట్ సెక్షన్ దిగేటప్పుడు గేర్ మార్చేటప్పుడు కంట్రోల్ తప్పింది. ఎక్కడి నుంచి బయలుదేరారు? చిత్తూరు నుంచి బయలుదేరాము. యాత్ర చూసుకుంటూ వెళ్ళి అరకు నుంచి రిటర్న్ భద్రాచలం వస్తున్నాము. వచ్చేసరికి జరిగింది. మొత్తం ఎంతమంది ఉన్నారు మీ బస్సులో? మొత్తం డ్రైవర్తో కలిసి డ్రైవర్లు అండి. ప్యాసింజర్ ఒక 33 వాళ్ళ ఒక వంట మాస్టర్ మొత్తం 32 మంది. మీది ఏ ఊరు అసలు? మీ పేరు? ప్రసాద్. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గాజువాక శ్రీనగర్ టీఎస్ఆర్ టీబీకే కళాశాల మైదానంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. గత 2 వారాలుగా ఈ కార్యక్రమం గురించి తగినంత ప్రచారం చేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం పల్లా మాట్లాడుతూ సుమారు 50 ప్రముఖ సంస్థలు ఇక్కడ ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం 1500 మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. జాబ్ మేళా ద్వారా ఉద్యోగం చేయాలన్న ఆశయం నెరవేరుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానాలతో అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగారావు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. దేవుడు నమ్ముతారా అని అడుగుతారు. నమ్ముతామంటారు. మరి గుడికి వెళ్తామంటే గుడికి వెళ్తానని చెప్పు. చర్చికి వెళ్తామంటే చర్చికి కూడా వెళ్తానంటారు. మసీద్కి వెళ్తామంటే మసీద్కి వెళ్తాం. మీరు కూర్చొని ఎవరితో మాట్లాడుకుంటారు ఒకసారి చెప్పాలి. గుడికి వెళ్ళినప్పుడు కానీ, మసీద్కి వెళ్ళినప్పుడు కానీ, చర్చికి వెళ్ళినప్పుడు కానీ ఎవరితో మాట్లాడతారంటే మేము దేవుడితో మాట్లాడతామంటారు. దేవుడిని చూసామంటే చూడలేదు కానీ నేను దేవుడితోనే మాట్లాడతానంటారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మనం దేవుడితో మాట్లాడతామో మనతో మనమే మాట్లాడుకుంటామో? మనతో మనమే మాట్లాడుకుంటాం. కళ్ళు మూసుకొని అటు ఏ దేవస్థానంకి వెళ్ళా సరే మనం వెళ్ళి మాట్లాడుకునేది మనతోనే మాట్లాడుకుంటాం. మనతో మనమే సంకల్పించుకుంటాం. బట్ మనం అక్కడికి బయటకు వచ్చిన తర్వాత నేను ఎవరితోనో చెప్పుకున్నాను, దేవుడు అన్న వాడితో చెప్పుకున్నాను అనుకుంటాం. ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి. అందుకే మీకు చెప్పేది ఏంటంటే మీరు ముందు మీ మైండ్లో సంకల్పించుకోండి. అది గుడికి వెళ్ళి సంకల్పించుకుంటారో, మసీద్కి వెళ్ళి సంకల్పించుకుంటారో, లేదా చర్చ్కి వెళ్ళి సంకల్పించుకుంటారో. సో మైండ్లో, ఎందుకంటే మీ మైండే మీకు డ్రైవింగ్ ఫోర్స్. మీ మైండ్లో మీరు చాలా స్ట్రాంగ్గా చెప్పుకోవాలి, నేను ఖచ్చితంగా జాబ్ చేయాలి, నా కాళ్ళ మీద నేను నించోవాలి, నేను రెస్పాన్సిబుల్గా 10 to 12 hours నేను కష్టపడాలి అనే మైండ్ సెట్ ఎప్పుడైతే మీరు తెచ్చుకున్నారో మీకు ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది. జాబ్స్ లేక కాదు సుమా, దేర్ ఆర్ మెనీ జాబ్స్. కానీ మనం చూజీగా ఉంటాం. నేను అదే చేయాలి, నా ఇంటి పక్కనే కావాలి, నాకు నచ్చిందే కావాలి. నచ్చిందో మన ఇంటి పక్కనో కాదు, నేను రెస్పాన్సిబుల్గా 8 to 10 hours 12 hours నేను కష్టపడాలి. ఈ డే నేను ఖాళీగా ఉన్నానంటే ఈ ఖాళీ టైంని మళ్ళీ రేపు నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రేపు ఈరోజు 8 hours ఖాళీగా ఉన్నానంటే దీని మీద కృషి చేసి ఈరోజు సాధ్యపడేట్టుగా మరి చేసుకోగలిగాం. మరి నేటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువతకంతా కూడా నేను పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యువ ఐఏఎస్ ఆఫీసర్
ఏపీ ఈపీడీసీఎల్ సిఎండి గారైనటువంటి పృథ్వీ తేజ గారికి ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే జాబ్ మేళా పెట్టాలి అంటే ఒక ప్రాంగణం ఉండాలి, ఆ ప్రాంగణం అందరికీ అనుకూలంగా ఉండాలి. మరి ఆ ప్రాంగణాన్ని అనుకూలమైన ప్రాంగణాన్ని మాకు సకాలంలో అందించినటువంటి స్కూల్ కూడా సెలవు ఇచ్చి రేపు సెలవు దినాల్లో మళ్ళీ దానికి ఆ రోజు నడిచేటట్టుగా చేసి మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి టిఎస్ఆర్ టీబీకే చైర్మన్ గారు, పెద్దలు గౌరవనీయులు పూజ్యులు అయినటువంటి బలరామకృష్ణ గారికి నేను అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో కొలాయి నీటి కోసం హత్య చేసిన విషాద సంఘటన చోటు చేసుకుంది. చంద్రశేఖర్ మరియు శివ అనే ఇద్దరు వ్యక్తులు ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి. ఇరు కుటుంబాలు పట్టణంలోని అంకాలమ్మ గుడి సమీపంలో పాత గుంతకల్లులో నివాసం ఉంటున్నారు. ఇంటి పక్కన ఉన్న మున్సిపల్ కుళాయిలో నీళ్లు పట్టుకోవడానికి వెళ్లారు. అప్పటికే ముందుగా ఉన్న చంద్రశేఖర్ తాను నీళ్లు పట్టుకున్న తర్వాత పట్టుకో అన్నట్లు భార్య తెలిపింది. దీంతో కోపాద్రిక్తుడైన శివ ఇంటిలో వెళ్లి వేట కొడవలతో చంద్రశేఖర్ ను నరికినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన చంద్రశేఖర్ కు శివకు గత కొన్ని రోజుల క్రితం కూడా గొడవ జరిగినట్లు మృతుడి భార్య పుష్పలత తెలిపింది. పాత గొడవను మనసులో ఉంచుకుని తన భర్తను హతమార్చినట్లు మృతుడి భార్య కన్నీరు మున్నీరవుతోంది. అరవై 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని రాజమహేంద్రవరం ఆల్కట్ తోట గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 7 వారాలు ప్రకటించిన సందర్భంగా పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాస్ అధ్యక్షతన సభ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 7 వారాలు ప్రకటించిన సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, డిబివి స్వామి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. వికలాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల పోసి కుమార్, పాలకు సత్యనారాయణ, కె భరత్ కుమార్, పల్వెల రాజు, ఎస్పీ రెడ్డి, విశాలాక్షి రాజు, కంచిపాటి గోవిందు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర వ్యవస్థాపకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు వారికి భోజన సదుపాయం కల్పించారు. దినోత్సవం ఇంత వైభవంగా తూర్పుగోదావరి జిల్లా ఏర్పడ్డాక ఇది 2వ సంవత్సరం జరుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈ రోజున దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వారు ఈ తూర్పుగోదావరి జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి ఉద్దేశించి ఈ కార్యక్రమంలో ల్యాప్టాప్లు, ఉపకరణాలు, స్పోర్ట్స్ అథారిటీ వారికి ఉపయోగపడే సర్టిఫికెట్లు ఇవన్నీ అందించడం ఇంకా ఎంతో శుభదాయకం. అలాగే దివ్యాంగులకి 7 వారాలు అందించినటువంటి మన ముఖ్యమంత్రి వారికి కూడా పాలాభిషేకాలు నిర్వహించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసినందుకు దివ్యాంగుల సంక్షేమ శాఖ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఈ రోజున రాజమహేంద్రవరంలో ఇక్కడ ఉన్నటువంటి నూకల వారి యొక్క గేదెల నూకరాజు గారి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, అదే రకంగా వారి ఇన్ఛార్జ్, తర్వాత మనకి పీడి మెప్మా, అదే రకంగా పలుకు స్కూల్ నుంచి సత్యనారాయణ గారు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రావడం జరిగింది. అంతేకాకుండా విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్స్ కి పనిచేస్తున్నటువంటి పోష్ కుమార్ గారు, భరత్ కుమారు, పలివేల రాజు, తర్వాత ఇంకా కిరణ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో వీరందరి సమక్షంలో ఈ రోజున ఈ యొక్క వేడుకలను అత్యంత వైభవంగా విభిన్న ప్రతిభావంతులు మరియు వయోధికుల సంక్షేమ శాఖ తరఫున ఈ రోజున నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో 8 మంది లబ్ధిదారులను గుర్తించి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు, వారి అప్రూవల్ మేరకు వారికి ల్యాప్టాప్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి 45,000 రూపాయలు వర్తున్నటువంటి ల్యాప్టాప్స్ వారికి ఈ రోజున ప్రదానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారితోటి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ వారితో కన్వర్జెన్స్ అయ్యి ఇక్కడ స్పోర్ట్స్ అవన్నీ కూడా నిర్వహించి, ఆటల పోటీలు అవన్నీ నిర్వహించి వాళ్ళందరినీ ఉత్సాహపరచడానికి వారికి సర్టిఫికేట్లు, అంతేకాకుండా వారికి ప్రైజెస్ కూడా, ఫస్ట్ సెకండ్ విన్నర్స్ కి ప్రైజెస్ కూడా ఈ రోజున ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి, అంతేకాకుండా వారికి
కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా చూసుకుని ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేస్తున్నాం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం దోనేపొడి వెల్లటూరు మధ్యలో కొబ్బరి బొండలు తరలిస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. దోనేపొడి నుండి వెల్లటూరు వైపు వస్తున్న కొబ్బరికాయల ఆటో అదుపు తప్పి పడిపోవడంతో బండిలో ఉన్న 7 మంది 3 మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. విషయం తెలియడంతో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు హుటాహుటిన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి క్షతగాత్రంలో వెంటనే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందచేయాలి అని అధికారులను సూచించారు. కాకినాడ సినిమా రోడ్లో గల ఎస్ఆర్కే సెంటర్లో ఈ నెల 9న జరిగిన హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది అని 3వ పట్టణ సీఐ కేవీఎస్ సత్యనారాయణ తెలిపారు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే కీర్తి సత్యనారాయణను మార్కెట్ ఏరియాకు చెందిన ముద్దాయి అత్తిలి రంగం మద్యం సేవించి వచ్చి చెప్పులు కుట్టే చోట ఉండే పదునైన చాకుతో కీర్తి సత్యనారాయణ ఎడమ ఛాతీపై బలంగా పొడిచి పరారైనట్లు తెలిపారు. మృతుడితో సహజీవనం చేస్తున్న మహిళ జీజీహెచ్కు తీసుకుని వెళ్లగా అక్కడ చనిపోయినట్లు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం హత్య కేసు నమోదు చేయడమైనది. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, కాకినాడ సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాటిల్ దేవరాజ్ మనీష్ నేరస్థలాన్ని సందర్శించి దర్యాప్తు అధికారి అయిన కాకినాడ 3వ పట్టణం లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ కేవీఎస్ సత్యనారాయణకి పలు సూచనలు చేసి దర్యాప్తు పకడ్బందీగా చేపట్టాలి అని తెలియజేసి పరారీలో ఉన్న ముద్దాయి అత్తిలి రంగా కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 9వ తారీఖున కాకినాడ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్కే సెంటర్ నందు హత్యకు సంబంధించి హత్య నేరంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చనిపోయిన కీర్తి సత్యనారాయణ అతను చెప్పులు కుట్టే పని చేస్తూ ప్లాస్టిక్ సామాన్లు వేయకుండా అతను చాలా నిర్యాణంతో సహజీవనం చేస్తూ అక్కడే పడుతూ ఉంటాడు. అతను ఆ ప్రదేశంలో ఉంటున్నప్పుడు మధ్య తాగాల ఆ తాగిన మధ్యలో మార్కెట్లో ఉండే అత్తులు రంగాన్ని వేసుకొని తరచూ గొడవ పడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ సంఘటన జరిగిన రోజు ముందు రోజు కూడా ఈ తాగిన మధ్యలో ఇప్పుడు ఈ అత్తుల రంగాన్ని అతన్ని పెట్టడంతో భార్యని అనర్థకరంగా పెట్టిన ఉద్యోగంతో అది మనసులో పెట్టుకొని ఇతను తర్వాత రోజు ఆ ప్లేస్లోకి ఈ అత్తుల రంగాన్ని ఆ ముగ్గురు తీసుకొచ్చినప్పుడు గొడవ పట్ల జరిగింది. ఆ గొడవలో భాగంగా అక్కడ దొరికినటువంటి దాంతో స్తంభాలను దొరికి ఆ పంచుని ఛాతి మీద తాపుతోటి గట్టిగా పడడంతో ఆ ఇంజూరికి ఉపయోగ రక్తస్రావం జరిగింది. పక్కన ఉన్న రాజీవ్ చేస్తున్న మేరీ అతన్ని కాకినాడ తీసుకొచ్చి ఆటోలో తీసుకెళ్తే అతను చికిత్స పొందుతారు చనిపోవడం జరిగింది. ఈ యొక్క పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని పొందుగల అంతరాష్ట్ర పోలీస్ చెక్ పోస్ట్ వద్ద గ్రానైట్ లారీలను అధికారులు నిలిపివేశారు. బాపట్ల జిల్లా మార్టూర్ నుండి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తరలి వెళ్తున్న 8 గ్రానైట్ లారీలను జీఎస్టీ అధికారులు నిలిపివేశారు. పరిమితికి మించి లోడుతో అక్రమంగా రవాణా చేస్తున్నారని అనుమానంతో జీఎస్టీ అధికారుల సూచనల మేరకు దాచేపల్లి సీఐ లారీలను ఆపివేసి జీఎస్పీ అధికారులకు తనిఖీలలో సహకరించారు. నిలిపివేసిన లారీల్లో ఉన్న గ్రానైట్ రాళ్లను మైనింగ్ అధికారులు కొలతలు వేసి లారీల్లో ఉన్న సరుకు బిల్లులో ఉన్న వ్యత్యాసాన్ని నిర్ధారించి ఎక్కువగా ఉన్న వాటికి పరిమాణాన్ని బట్టి అపరాధ రుసుము విధించేందుకు కార్యాచరణ చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ ఆధ్వర్యంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర 2వ రోజు వేలాది మందితో అనంతపురంలో ర్యాలీ కొనసాగింది. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూటమి పార్టీల నేతలు ఆవిష్కరించారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్, ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్, పట్టాభి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యుద్ధ కళల పట్ల ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని పెంపొందించేలా ఆయా సంస్థలు కృషి చేయాలి అని ఏపీ బీజేపీ మీడియా ఫైనలిస్ట్ కర్ణంరెడ్డి నరసింహారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ గూడు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉక్కు నగరం ఉక్కు క్లబ్ వద్ద నేషనల్ మెడల్స్ సాధించిన క్రీడాకారులను అంతర్జాతీయ పోటీలకు పంపించేందుకు గాను ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి క్రీడ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఆత్మరక్షణ కోసం చిన్న వయసు నుంచే యుద్ధ కళలపై మక్కువ చూపాలన్నారు. ఫిన్లాండ్ కు చెందిన బ్రెజిలియన్ జుజుట్సు గ్రాండ్ మాస్టర్ మికో హెటోనిన్ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏపీ కూడా అధ్యక్షుడు ఆలూరి శశిధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జూని, నేషనల్ కోచ్ ప్రియాంక రాణా, కూడో డైరెక్టర్ అనురాధ, నాగేశ్వరరావు, పేర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు చదువుల్లోనూ కూడా చురుకుగా రాణిస్తారు. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఖేలో ఇండియా పథకం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఇంటర్నేషనల్స్ కి వెళ్ళి వాళ్ళు అందులో మెడల్స్ భారతదేశానికి తీసుకొస్తున్నారో వారందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో 3% స్పోర్ట్స్ కోటాలో క్రీడాకారులకి అవకాశం కల్పిస్తున్నారు, ఉద్యోగాలు మరి ఉన్న చదువుల్లో. Because Brazilian Jiu-Jitsu is the world's most effective martial arts, especially for the girls and the ladies to defend themselves against stronger and bigger opponents. This martial arts was invented for a smaller and weaker person to beat and escape from an aggressive person. And this is not about my opinion, this is a well-known fact. Brazilian Jiu-Jitsu is absolutely the best martial art in the world for girls and ladies for self-defense. And I'm so happy to see so many young girls here training with us because they're going to be pioneers, hopefully, to this art and show the way for other girls and ladies to start training this beautiful martial art. And I will say it again, it's the world's most effective martial art for girls and ladies to defend themselves against aggressive attackers, bigger and stronger men. So I hope and I urge and I want to inspire all the girls start to train Brazilian Jiu-Jitsu, because if you do so, you will not regret it. It's going to be the best decision of your life, and we are here to spread the art of Brazilian Jiu-Jitsu because we want to make this world a safer place. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని శ్రీ కాలభైరవ గురుపీఠం తరపున భక్తుల కోసం భారీ స్థాయిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోరికలు తీర్చడానికి లక్ష్యమైన ప్రత్యేక పూజలు, హోమాలు, జపాలు, సంకల్పం నిరంతరం నిర్వహిస్తున్నట్లు గురుపీఠం ప్రతినిధులు తెలిపారు. ప్రతి నెల నిర్వహించే కాలభైరవ ఆశ్రమం ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, కాలభైరవ హోమాలు, నవరత్న పూజలు జరగనున్నాయి. ఉదయం 7:30 నుండి 11:45 వరకు సేవలు కొనసాగుతాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నేను గురువు గారిని గుడి పెట్టక ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాను. యూట్యూబ్ లో చూసి నేను మంత్రం తీసుకున్నాను, చేస్తున్నాను. 14లోనే మంత్రం ఇచ్చారు గురువు గారు. నేను మంత్రోపదేశం ఒకటో అనుకున్నాను, కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల తీసుకోలేకపోయాను. 108వ మంత్రంలో తీసుకున్నా. అయినా మంత్రం తీసుకోక ముందు కూడా నేను చేస్తూనే ఉన్నా. స్వామి నాకు చాలా లైఫ్ ఇచ్చారు. నేను ఎలా ఉన్నాను అంటే అంతా కూడా కాళీమాత, కాలభైరవ స్వామి. అందుకని అది మా గురువు గారు మాత్రం ఎక్కడ ఉండరు ఇటువంటి గురువు గారు. ఏది ఆయన నేర్చుకున్నదే కాకుండా అందరినీ నేర్చుకోమనే చెప్తారు, అందరికీ చెప్పమని చెప్తారు. ఈ గుడికి ఉన్నది అటువంటిది అన్నమాట, ఎక్కడా లేని ఈ గుడి. ఎంతకే అది మంత్రం మాత్రం ఏది అనుకున్నా అది జరుగుతుంది. ఎందుకంటే ఈయన ఫస్ట్ సారి వేసుకున్నాను ఇది మాల. నేను అంటే పూజ చేస్తాను, అన్ని చేస్తా. మాల అయితే మాత్రం కాలభైరవ స్వామిది ఇదే ఫస్ట్ టైం వేస్తున్నా. 48 రోజుల్లో సమస్యలు వచ్చాయి. ఆ సమస్యల నుంచి స్వామి బయట పాడేశారు. మొత్తం అంతా కూడా తీస్తారు. స్వామి దయ అంతా మా గురువు గారు. నేను 2 years నుంచి గుడికి వస్తున్నాను. అంటే నేను చాలా ఒక రకమైన ఇబ్బందుల్లో ఉండేటప్పుడు నాకు ఎందుకో మనసులో భైరవ అనే 3 అక్షరాలు తప్ప ఏమీ అంతరంగాలో వచ్చేది కాదు. ఏంటి ఇలా అవుతుంది అనేసి మాకు వైజాగ్లో భైరవ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశాను అమావాస్యకి. ఆ తర్వాత అనుకోకుండా ఒక 3 monthsలోనే నాకు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఈ గుడి కోసం నేను చాలా మందిని అడిగాను. ఇక్కడ మా వాళ్ళని అడిగితే ఎవరు తెలియదు అన్నారు. కానీ అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత నాకు ఇక్కడ
ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత నా లైఫ్లో నేను ఇండివిజువల్గా ఒక న్యూట్రిషన్ సెంటర్ నేను పెట్టుకోగలిగాను. నెక్స్ట్ ముడుపుల కార్యక్రమం అవి చేస్తూ ఉంటారు. ఇలాంటి గురువు గారు దొరికి నిజంగా మాకు మంత్రోపదేశాలు చెప్పడం కానీ, మంత్రోపదేశం అన్నది నేను తీసుకోలేదు, నాకు ఫోన్లో చెప్పారు, ఇది చేసుకో అమ్మా నీకు బాగుంటుంది అనేసి చేసుకున్నాను. సెంటర్ పెట్టుకొని బాగా రన్ చేసుకుంటున్నాను. మా బ్రదర్ మ్యారేజ్ కోసమని ముడుపు కట్టాను 11 రోజులు. 10వ రోజుకే మా బ్రదర్కి సంబంధం వచ్చింది. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 4 months. మళ్ళీ రెండోసారి మా పిల్లల స్టడీస్ కోసమని కట్టాను. పిల్లలు ఇద్దరు కూడా బాగా చదువుకుంటారు. మా వారి హెల్త్ కోసం కట్టాను. ఆయనది బాగానే ఉన్నది. ఇప్పుడు గురువు గారు చెప్పిన దీక్షలు 41, 11, 21. కానీ అనుకోకుండా నాకు 5 రోజుల దీక్ష అన్నది భగవంతుడి సంకల్పం. అది భైరవ స్వామి అనుగ్రహం వల్ల అనుకోకుండా నేను 5 రోజులు. వ్యాపార దిగ్గజ సంస్థ రిలయన్స్ ఫ్యాషన్ వరల్డ్ తన సంస్థలను విస్తరిస్తూ వస్తోంది. తాజాగా విశాఖ జిల్లా గాజువాక సెలెస్ట్ మాల్లో వస్త్ర వ్యాపార సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది. నిర్వాహకులు రాపర్టి అజయ్ విజయలు మాట్లాడుతూ విశాఖ నగరానికి తలమానికంగా ఉన్న గాజువాక పట్టణంలో సంస్థను నెలకొల్పడం శుభపరిణామంగా పేర్కొన్నారు. మెరుగైన వస్త్రాలను అనేక డిజైన్లతో కస్టమర్లకు చేరువ చేస్తున్నాము అని తెలిపారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలు ఉంటాయన్నారు. అంతకుముందు లుక్స్ రాజశేఖర్ బృందం ప్రదర్శించిన నృత్యాలు ఆద్యంతం కట్టిపడేశాయి. Gajuwaka Celeste Mall. We are very proud and thankful to our partners, Mr. Ajay and Mr. Vijay and their family, to open this. We welcome all the residents of Gajuwaka and Vizag to come over here and shop and explore the wide range of garments starting from rupees 149. There are special inauguration discounts from today, 250 rupees off on 1,000 rupees of shopping, and the variety and the quality is outstanding. Founder of Corporate Associations. సో ఈరోజు మేము సలిస్ట్ మాల్లో ఫ్యాషన్ వరల్డ్ని తీసుకురావడం జరిగింది. ఫ్యాషన్ వరల్డ్ ఇప్పటివరకు ఇండియాలో 62 స్టోర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టోర్ గాజువాక సలిస్ట్ మాల్లో వస్తుంది. దీంట్లో ప్రైజెస్ 149 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 999 వరకు లాస్ట్ ప్రైజ్ ఉంది. అంటే క్వాలిటీ వైజ్, ప్రైస్ వైజ్ మార్కెట్లో ఉన్న వేరే స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైజింగ్ ఇస్తాయి. థ్యాంక్ యూ సలిస్ట్ మాల్ యాజ్ వెల్ as సలిస్ట్ గాజువాక పబ్లిక్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా. చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది మధ్యన లాంచ్ చేయడం. ముఖ్యాంశాలు. విశాఖను టెక్నాలజీ కేంద్రంగా, నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తీర్చిదిద్దుతామన్న సీఎం. కాగ్నిజెంట్తో పాటు మరో 8 ఐటీ కంపెనీల కార్యకలాపాలకు శ్రీకారం. కొత్త కంపెనీల రాకతో 3,740 కోట్ల పెట్టుబడులు, 41,700 ఉద్యోగాలు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం. లోయలో పడిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్సు చింతూరు నుండి మారేడుమిల్లి వెళ్తుండగా ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం. విశాఖ జిల్లా గాజువాకలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.